ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. పాస్కా ఆయత్తకాలపు 4వ బుధవారము. నీ ద్వారా జాతులతో నిబంధనము చేసుకొందును. బీడుపడియున్న గడ్డ మీద నీకు మరలా పునరావాసము కల్పింతును. మొదటి పట్టణము యెషయా గ్రంథము 49వ అధ్యాయము 8వ వచనము నుండి 15వ వచనం వరకు. ప్రభువు ఇట్లనుచున్నాడు, నేను నిన్ను కరుణించు సమయము వచ్చినప్పుడు నీ మొర విందును. నిన్ను రక్షించు రోజు వచ్చినప్పుడు నిన్ను ఆదుకొందును. నేను నిన్ను సంరక్షింతును. నీ ద్వారా జాతులతో నిబంధనము చేసుకొందును. ఇప్పుడు బీడుబడియున్న నేల మీద నీకు మరలా పునరావాసము కల్పింతును. నేను బందీలతో మీరు స్వేచ్ఛగా వెళ్ళుడు అని చెప్పుదును. చీకటిలో ఉన్న వారితో మీరు వెలుగులోనికి రండు అని పలుకుదును. వారు గొర్రెల మందవలే మార్గము ప్రక్కన మేయుదురు. కొండల మీది పచ్చికను తిందురు. వారికి ఆకలి దప్పులు కలుగవు. సూర్యతాపము వారిని బాధింపదు. వారి మీద నెనరుగలవాడే వారిని నడిపించును. అతడు వారిని నీటి బుగ్గల వద్దకు కొనిపోవును. నేను కొండల నుండి మార్గము వేయుదును, రాజపదమును సిద్ధము చేయుదును. నా జనులలో కొందరు దూరము నుండి వత్తురు, కొందరు ఉత్తరము నుండి పడమటి నుండి వత్తురు, మరికొందరు సినీము నుండి వత్తురు. ఆకాశమా ఆనందనాదము చేయుము, భూమి సంతసింపుము, పర్వతములారా సంతోషముతో పాడుడు. ప్రభువు తన ప్రజలను ఓదార్చును. బాధలకు గురి అయిన తన జనుల మీద జాలి చూపును. ప్రభువు నన్ను పరిత్యజించెను, నన్ను విస్మరించెను అని సియోను పలికెను. స్త్రీ తన పసికందును మరచిపోవునా? తన ప్రేమను పుట్టిన బిడ్డ మీద జాలి చూపకుండునా? ఆమె తన శిశువును మరచినను నేను మాత్రము నిన్ను మరువను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభువు ప్రేమపూరితుడు, కరుణానిధి. ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు రాసిన సువిశేషము 5వ అధ్యాయము 17వ వచనము నుండి 30వ వచనము వరకు. యేసు వారితో, నా తండ్రి ఇంకను పనిచేయుచున్నాడు, నేను చేయుచున్నాను అని చెప్పెను. ఇది వినిన యూదులు ఆయనను చంపుటకు ఇంకా ఎక్కువగా ప్రయత్నించిరి. ఏలన ఆయన విశ్రాంతి దిన నియమములను మీరుటయే కాక దేవుడు తన తండ్రి అని చెప్పుచు తనను దేవునికి సమానముగా చేసుకొనిచుండెనని వారు భావించిరి. యేసు వారితో ఇట్లనెను, నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో దానినే కాని తనంతట తాను ఏమియు చేయజాలడు. తండ్రి ఏమి చేయును కుమారుడు దానిని అట్లే చేయును. తండ్రి కుమారుని ప్రేమించును, తాను చేయు ప్రతిదానిని కుమారునకు చూపును. ఇంతకంటే గొప్ప కార్యములను చేయుటను ఆయనకు చూపి మిమ్ము ఆశ్చర్యచకితులను చేయును. తండ్రి ఎటుల మృతులను సజీవులుగా చేయును అట్లే కుమారుడు తనకు ఇష్టమైన వారిని సజీవులను చేయును. తండ్రి ఎవరికిని తీర్పు విధింపడు. తీర్పు విధించు సర్వాధికారము కుమారునకు ఇచ్చెను. అందరూ తండ్రిని గౌరవించినట్లే కుమారుని కూడా గౌరవించుటకు ఆయన అట్లు చేసెను. కుమారుని గౌరవింపని వాడు ఆయనను పంపిన తండ్రిని కూడా గౌరవింపడు. నా మాటలను ఆలకించి నన్ను పంపిన వానిని విశ్వసించువాడు
నిత్య జీవము పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అతడు తీర్పునకు గురికాడు. అతడు మరణమును దాటి జీవమందు ప్రవేశించును. మృతులు దేవుని కుమారుని స్వరమును విను సమయము వచ్చుచున్నది, అది వచ్చియేయున్నది. దానిని ఆలకించువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏలన తండ్రి తనంతట తాను జీవము కలిగి ఉండునట్లే కుమారుడు కూడా తనంతట తాను జీవము కలిగి ఉండునట్లు చేసెను. ఆయన మనిషి కుమారుడు కనుక ఆయనకు తీర్పు విధించు అధికారమును కూడా ఇచ్చెను. మీరు ఆశ్చర్యపడవలదు, ఆ గడియ సమీపించుచున్నది. అప్పుడు సమాధులలోని వారు ఆయన స్వరమును విని ఉత్థానులగుదురు. మంచి కార్యములు చేసిన వారు పునరుత్థానమున జీవమును, దుష్టకార్యములు చేసిన వారు పునరుత్థానమున తీర్పును పొందెదరు. నా అంతట నేను ఏమియు చేయజాలను. నేను వినినట్లు తీర్పు చేయుదును. నా తీర్పు న్యాయమైనది. ఏలన నేను నా ఇష్టానుసారము కాక నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరుదును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.